హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే 20 భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. మన హిందూ సాంప్రదాయంలో తమలపాకుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తమలపాకుతో తాంబూలం చేసి దేవునికి పెడుతూ ఉంటాం. అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తాం. ఆకు పూజ అంటే చాలా ప్రీతికరమైనది. తమలపాకుతో ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తే ఎన్నో దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం ఉంది. ప్రతి పూజలోనూ తమలపాకును ఉపయోగించటం మన భారతీయ సంప్రదాయం. నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు, వస్త్రంతో పాటు 3 తమలపాకులను కూడా ఇస్తారు. ఇలా మన సంప్రదాయంలో తమలపాకుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్టే మా ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పెపరేసి కుటుంబానికి చెందిన తమలపాకు పాకే మొక్క. మనలో చాలామంది తమలపాకుతో తాంబూలం వేసుకుంటూ ఉంటారు. కానీ తమలపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. తమలపాకుని ఆకుగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అదే ప్రతిరోజు తమలపాకులో వక్క, సున్నం అన్నీ వేసుకుని కిళ్ళి రూపంలో తీసుకుంటే మాత్రం ఎక్కువ ప్రయోజనాలను పొందలేము. ఆ విధంగా కిళ్ళి రూపంలో ఎక్కువగా కూడా తీసుకోవడం అంత మంచిది కాదు. తమలపాకుని ఆకు రూపంలో తీసుకుంటేనే తమలపాకులో ఉన్న అన్ని రకాల ప్రయోజనాలు మనకి కలుగుతాయి. తమలపాకులో పోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సిలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. తమలపాకును ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనకి ఏదైనా నొప్పి వచ్చినప్పుడు మనం వెంటనే టాబ్లెట్ వేసుకోవాలని చూస్తాం. అలా కాకుండా తమలపాకు రసానికి కొబ్బరి నూనె కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా 2 నిమిషాలు మసాజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నొప్పి తగ్గిపోతుంది. అలాగే తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేసి ముడతలు రాకుండా చేస్తుంది. దగ్గు వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ తమలపాకు రసంలో 1/2 స్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు చిన్ని తమలపాకును తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తమలపాకులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా తమలపాకును రెగ్యులర్గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే తమలపాకును ఎక్కువగా తీసేసుకోకుండా లేతగా ఉన్న చిన్ని ఆకు రోజు పరగడుపున 1 తింటే సరిపోతుంది. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా మలబద్ధకం సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకు ప్రతి ఒక్కరూ నములుతూ ఉంటారు. ఇలా నమలటం వల్ల నోరు శుభ్రపడటమే కాకుండా జీర్ణ ప్రక్రియ కూడా సాఫీగా సాగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా తమలపాకు మంచి ఔషధం అని చెప్పవచ్చు. ప్రతిరోజు 2 నెలల పాటు 1 తమలపాకును 1 మిరియం గింజను కలిపి తిని చల్లని మంచినీరు త్రాగుతూ ఉంటే బరువు తగ్గుతారు. 1 స్పూన్ తమలపాకు రసాన్ని త్రాగితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉండవు. అంతేకాకుండా జుట్టు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు తమలపాకును పేస్ట్గా చేసి తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 1 అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా మృదువుగా పెరుగుతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలదు, చుండ్రు సమస్య ఉండదు. తమలపాకును ఈ విధంగా తిని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కిళ్ళి రూపంలో కాకుండా తమలపాకు రూపంలో తీసుకుంటేనే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలన్నిటినీ పొందవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.